ఈ రోజు నుంచి నేనైతే స్టాక్ మార్కెట్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఏదైతే నేను యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ స్టార్టింగ్‌లో చెప్పానో, ఫస్ట్‌లో అయితే కుదరలేదు. ఎందుకంటే వ్యూస్ చాలా తక్కువ వచ్చేది, రీచ్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడైతే కొంచెం రీచ్ ఉంటుందని ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా. ఎలాగైతే మీరు షార్ట్ వీడియోస్‌ని అయితే ఎంకరేజ్ చేశారో, లాంగ్ వీడియోస్ కూడా ఇలాగే ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నా. అయన్నొద్దు, పాయింట్కి రా. అండ్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీలో చాలామందికి స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలని ఉంటుంది, కానీ అవి మొత్తం థియరీనంతా ఇది బే యూట్యూబ్ ఛానల్స్ అంతా ఏం చేస్తారంటే మీ చేత మగ్గప్ చేయించేస్తారు. నేను అలా కాకుండా మెయిన్ కాన్సెప్ట్ సమజ్ చేస్తాను అనమాట. అందులో మీరు అసలు బయట థియరీ కూడా మీరు బయట చేయాల్సిన అవసరం లేదు. మెయిన్ మీరు యాదైతే ఒక స్కిల్ ట్రైనింగ్ లాగా ఉంటుంది అనమాట. సోర్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. మీరు చాలామందికి స్టాక్ మార్కెట్ బేసిక్స్ కొంతమంది తెలుసుంటాయి, కొంతమంది స్టాక్ మార్కెట్ అంటే ఏమో తెలియదు, అసలు షేర్ అంటే ఏమో తెలియదు. అలాంటి వాళ్ళకి బేసిక్స్ నుంచి అయితే ఈ క్లాస్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నా. క్లాస్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్లో ఎంటర్ కావాలంటే మీకు తెలియాల్సిన విషయం ఫస్ట్ స్టాక్ అంటే ఏంటి. స్టాక్ అంటే ఇప్పుడు మీరే అనుకున్నాం, ఎగ్జాంపుల్కి మీరే అనుకున్నాం, మీరు ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మీకు ఒక 20 lakhs క్యాపిటల్ కావాల్సి వస్తుంది, కానీ మీ దగ్గర ఒక 10 lakhs ఉంటుంది. ఇంకా మీకు ఒక 20 lakhs కావాలి కదా. ఆ 10 lakhsకి మీరు ఏం చేస్తారంటే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి బ్యాంక్ దగ్గర లోన్ తీసుకోవడం, ఇంకోటి పబ్లిక్ షేర్స్కి, ఈక్విటీ షేర్స్ని వదలడం. ఇప్పుడు మీరు బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నారనుకోండి, మీరు ఇంట్రెస్ట్ అయితే పే చేయాలి. ఏదైతే 8%, 10% ఇంట్రెస్ట్ అయితే మీరు పే చేయాల్సి వస్తుంది. అదే మీరు ఇలా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ మీరే అనుకోండి, బిజినెస్ ఉంటుంది అనుకోండి, మీరు ఆ షేర్ అనేది మీరు షేర్ మార్కెట్లో వదిలేరనుకోండి, మీకు ఆ క్యాపిటల్ వచ్చేస్తుంది. ఆ షేర్ ప్రైస్ పెరిగేంత మీ క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే మీకు స్టాక్ అనేది మార్కెట్లోకి ఎలా అయితే ఎంటర్ అవుతుందో అని మీరు తెలుసుకున్నారు అనుకుంటా. ఇప్పుడు ఆ స్టాక్ కంప్లీట్ మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఏదో ఒక బిజినెస్ ఆ ఈక్విటీ షేర్స్ని అయితే మార్కెట్లోకి తీసుకొస్తారో, వాళ్ళ పార్ట్ ఆఫ్ ఓనర్షిప్ని ఒక కేక్లో ఒక పీస్ ఉంటుంది అనుకోండి, ఆ పీస్ మాదిరి మీకు ఓనర్షిప్ అయితే డివైడ్ చేసి మీకు సేల్ చేస్తున్నారనమాట. అది ఈక్విటీ షేర్స్ రూపంలో. ఎప్పుడైతే మీరు ఈ షేర్స్ని అయితే కొంటారో, మీరు కూడా ఆ కంపెనీ కానీ ఆర్గనైజేషన్ కానీ మీరు కూడా ఓనర్ అయినారనమాట. ఇలాగా స్టాక్ మీనింగ్ అనమాట ఇది మాత్రం. ఇప్పుడు షేర్ ప్రైస్ అంటే ఏంటంటే, ఇప్పుడు బిజినెస్ ఏదైతే మీ కంపెనీ కానీ బిజినెస్ కానీ డిసైడ్ అయింది స్టాక్ మార్కెట్లో పబ్లిక్లో వదలాలని, ఇప్పుడు వాళ్ళు అయితే స్టార్టింగ్లో స్టాక్ తేవడానికి ముందు ఒక బేస్ ప్రైస్ అయితే పెడతారనమాట. ఆ బేస్ ప్రైస్తో మార్కెట్లోకి ఇది ఎంటర్ అవుతారు. 2 రూపీస్ కానీ 3 రూపీస్ కానీ మంచి గుడ్ విల్ ఉన్న కంపెనీ అయితే మాత్రం ఒక 2000, 3000, 300, 400 అలాగైతే ఉంటాయి అన్నమాట. అలాగే మార్కెట్లోకి ఎంటర్ అవుతాయి. ఒకసారి ఎంటర్ అయ్యాక ఆ షేర్ ప్రైస్ని బిజినెస్ అస్సలు కంట్రోల్ చేయలేదు. దాన్ని కంట్రోల్ చేసేది బయర్స్ అండ్ సెల్లర్స్. ఏదైతే బుల్స్ ఉంటారో, బియర్స్ ఉంటారో, వాళ్ళే ఆ షేర్ ప్రైస్ని పెంచాలో తగ్గించాలో వాళ్ళే డిసైడ్ అవుతుంది. ఇది షేర్ ప్రైస్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి, ఇందులో స్టాక్ మార్కెట్లో 2 అనాలిసిస్ ఉంటాయన్నమాట. ఆ 2 అనాలిసిస్ ఏంటంటే, టెక్నికల్ అనాలిసిస్ ఒకటి, ఇంకా ఫండమెంటల్ అనాలిసిస్ ఒకటి. ఫండమెంటల్ అనాలిసిస్ అనేది అది బేసిక్లీ లాంగ్ టర్మ్కి సెట్ అవుతుంది అనమాట. అంటే మీరు ఈరోజు ఒక షేర్ కొన్నారు, మీరు ఒక 5 years, 2 years, 3 years ఎప్పుడైనా సేల్ చేసుకోవచ్చు. నేను చెప్పించేది ఆ అనాలిసిస్ కాదు. నేను చూపించేది టెక్నికల్ అనాలిసిస్ అనమాట. ఆ టెక్నికల్ అనాలిసిస్ ఏమంటే, 1 dayలో మీరు కొనాలి, 1 dayలో మీరు అమ్మేయాలి. మీరు అమ్మినా అమ్మకపోయినా అదే ఆటోమేటిక్గా సేల్ చేస్తుంది అనమాట. దీన్ని మనం ఇంట్రాడే అంటాం. ఇంకా ఆ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి బుల్స్ ఇంకా బియర్స్ అంటారు. బుల్స్ ఎవరు, బియర్స్ ఎవరు అని మీకు తెలియాలి. ముందుగా బుల్స్ అంటే వాళ్ళు షేర్ ప్రైస్ని పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంటారు అనమాట. ఇంకా బియర్స్ అనేవాళ్ళు ఆ షేర్ ప్రైస్ని ఫుల్ కిందకి డౌన్ తీసుకురావాలని ట్రై చేస్తుంటారు అనమాట. వీళ్ళకి ఎప్పుడు ఆపోజిట్ అస్సలు పడదనమాట. మా ఇద్దరికి చిన్నప్పటి నుంచి ఒక్క క్షణం కూడా పడదు సార్. ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాం. ఒకే ఇంట్లో ఉంటున్న బద్ద శత్రువులు సార్ మాత్రం. ఫుల్ ఆపోజిట్ ఉంటారన్నమాట. అండ్ ఇంకో విషయం, బియర్స్ అండ్ బుల్స్ అనేవాళ్ళు సపరేట్గా ఒక గ్రూప్ అయితే ఉండరు. బియర్స్ అండ్
బుల్స్ అనేవాళ్ళు ఎవరో కాదండి, మీరే. ఎవరైతే షేర్ని అయితే కొంటారో వాళ్ళు వచ్చేసి బుల్స్ అవుతారు. ఎవరైతే మీ దగ్గర షేర్ లేకపోయినా కొన్ని షార్ట్ సేల్ చేస్తారు, అంటే మీ దగ్గర షేర్ లేకుండా కూడా కొంటే దాన్ని షార్ట్ సేల్ అంటారు. ఆ షార్ట్ సేల్స్ చేస్తే వాళ్ళు బియర్స్ అవుతారనమాట. అలాగా ఎక్కువ పర్సంటేజ్ ఎవరైతే కొంటారో వాళ్ళు ఆ షేర్ ప్రైస్ అనేది పెరుగుతుంది. ఇంకా ఎక్కువ పర్సంటేజ్ ఎవరైతే షార్ట్ సేల్ చేస్తారో అప్పుడు బియర్స్ అనేది క్యాండిల్ అనేది తగ్గుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి, ఈ కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి టెక్నికల్ అనాలిసిస్లో మీకు క్యాండిల్ స్టిక్స్ వస్తాయన్నమాట. ఆ క్యాండిల్ స్టిక్స్ అంటే మీకు క్యాండిల్ స్టిక్ అంటే మరి ఫస్ట్ ఏమో తెలియాలన్నమాట. అండ్ ఇప్పుడు మీకు మెయిన్ కాన్సెప్ట్, మీరు ఈ కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకోవాలి. మెయిన్ క్యాండిల్ స్టిక్ అంటే ఏమో తెలియాలి. క్యాండిల్ స్టిక్ అంటే ఏమంటే ఫస్ట్ ఇప్పుడు ఒక 15 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ 1 అవర్ కానీ 5 మినిట్స్ కానీ ఆ టైం పీరియడ్లో ఏదైతే ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతాయో బై అండ్ సెల్ కానీ ఆ దాన్ని రిప్రజెంట్ చేసేది మనం క్యాండిల్ స్టిక్ అంటాం. ఆ క్యాండిల్ స్టిక్ ఎలా ఉంటుందంటే ఇది ఒక డీసెంట్ సైజ్ క్యాండిల్ స్టిక్ అనమాట. దీని ఏదైతే ఫామ్ అయిందో దీన్ని మనము అప్పర్ వింగ్ అంటాం, లేదంటే అప్పర్ షాడో అంటాము. కిందని లోయర్ వింగ్ అంటాం, లేదంటే లోయర్ షాడో అంటాం. సెంటర్ ఏదైతే ఉందో దీన్ని బాడీ అంటాం. ఇంకా ఇక్కడ చూడండి, ఇది చూడండి, ఇది ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, రెడ్ క్యాండిల్ అండ్ ఇంకా గ్రీన్ క్యాండిల్. ఇది మనం ఒక రెడ్ క్యాండిల్ అనుకున్నాం, మనం. రెడ్ క్యాండిల్కి ఏమవుతుందంటే షేర్ ప్రైస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అయ్యి ప్రైజు ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ క్లోజ్ అవుతుంది, కిందకు వస్తుంది అన్నమాట. అదే గ్రీన్ క్యాండిల్ అనుకోండి, ప్రైస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. కంప్లీట్ ఆపోజిట్ అనమాట. దీన్ని బాగా చూడండి, ఈ స్క్రీన్ మీద కూడా ఇస్తాను. దీన్ని మనం డీసెంట్ సైజ్ క్యాండిల్ అంటాం అనమాట. పర్ఫెక్ట్ క్యాండిల్ ఇది. ఇప్పుడు ఇంకో టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ క్యాండిల్స్. మీరు ఈ క్యాండిల్స్ నేర్చుకున్నారంటే మీరు ఫ్యూచర్లో జరగబోయే ప్రైస్ని మీరు ప్రిడిక్ట్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. మీరు నోట్ చేసుకుంటే బెటర్గా మీకు అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అసలు బయట అయితే చేయదండి. దీని ఎక్కువ థియరీ నేను చాలా స్పెసిఫై చేసి సింప్లిఫైగా చెప్తున్నా. ఇప్పుడు టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ అయితే చూద్దామండి. టైప్స్ ఆఫ్ క్యాండిల్స్లో ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయండి. బుల్లిష్ క్యాండిల్ ఒకటి, బీరిష్ క్యాండిల్ ఒకటి. బుల్లిష్ క్యాండిల్స్ అంటే ఏమంటే అన్ని గ్రీన్ కలర్లో ఉంటాయి. బీరిష్ క్యాండిల్స్ ఏమంటే అన్నీ రెడ్ కలర్లో ఉంటాయి. ఇందులో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి బుల్లిష్ క్యాండిల్ చూసామండి. బుల్లిష్ క్యాండిల్లో గ్రీన్ క్యాండిల్ అంటారు. గ్రీన్ క్యాండిల్లో మనం ఫస్ట్ క్యాండిల్ అయితే హ్యామర్ అంటారు. హ్యామర్ అంటే ఎందుకంటే హ్యామర్ అనే పేరు ఎందుకుందంటే ఇది సేమ్ హ్యామర్ టైప్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ చూడండి, ఫస్ట్ ఈ వింక్ కింద అయితే చాలా పెద్దగా ఉంది, పైన కొంచెం మాత్రం బాడీ ఉంది. అందుకే దీన్ని హ్యామర్ టైప్ ఉంది కాబట్టి హ్యామర్ అనే పేరు ఇచ్చారు. ఇందుకు చూడండి, ఫస్ట్ ఇక్కడ చూడండి, గ్రీన్ క్యాండిల్లో ఇక్కడ ప్రైస్ ఓపెన్ అయ్యింది, ఇక్కడ ఓపెన్ అయ్యి ఫస్ట్లో బియర్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నారండి. ఇక్కడ ఓపెన్ అయ్యింది కానీ బియర్స్ ప్రైస్ని ఇక్కడ దాకా తీసుకెళ్లారు. ఆ తర్వాత మళ్ళీ బుల్స్ పవర్లోకి వచ్చి మళ్ళీ దాన్ని పైకి దాకా ఇక్కడ దాకా తీసుకెళ్లారు. ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ దాకా క్లోజ్ అయిపోయింది. అంటే బుల్స్ మళ్ళీ పవర్లోకి వచ్చారనమాట. అందుకనే ఇంక నెక్స్ట్ ఈ క్యాండిల్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ క్యాండిల్ వచ్చినప్పుడు అది కూడా ఈ క్యాండిల్ ఎక్కడ రావాలంటే డౌన్ సైడ్ ఉండాలి, డౌన్ సైడ్ ఫామ్ అవ్వాలి. డౌన్ సైడ్ ఫామ్ అయ్యి దాని పక్కన మనం మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే మళ్ళీ మనం ఆ టైంలో మనము బై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే మనకి ఒక ఆపర్చునిటీ అయితే చిక్కుతుంది మనము బై చేసుకోవడానికి షేర్ని అయితే. ఇంకా సెకండ్ క్యాండిల్ చూడండి, సెకండ్ క్యాండిల్ కూడా అలాగే ఉంది కదా బ్రో, రెండు దానికి ఏం డిఫరెన్స్ అంటే ఇది రెడ్ ఉంటుంది, అది గ్రీన్ ఉంటుందండి. అండ్ ఇది చిక్కే ప్లేస్ మనకి
ఇది మనకి డౌన్ సైడ్ చెక్కాలండి. అంటే డౌన్ ట్రెండ్లో ఉంటుంది. ఆ ట్రెండ్స్ ಬಗ್ಗೆ మళ్ళీ చెప్తాను. ఇది ఇది మనకి డౌన్ సైడ్ చెప్తుంది. ఇక్కడ ఇది రెడ్ కలర్లో ఉంటుంది. ఇది అప్ సైడ్ చెప్తుంది. అప్ సైడ్ వచ్చినప్పుడు ఇది చూడండి, ఈ క్యాండిల్ దీని పేరు వచ్చేసి హ్యాంగింగ్ మ్యాన్ అంటారు. హ్యాంగింగ్ మ్యాన్ అంటే దీన్ని చూడండి, ప్రైజు ఇక్కడ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ దాకా తీసుకెళ్లారండి బియర్స్. ఇక్కడ దాకా తీసుకెళ్ళి మళ్ళీ బుల్స్ పవర్లోకి వచ్చి ఇక్కడ దాకా తీసుకెళ్లారండి. కానీ వాళ్ళు దాన్ని ఓపెన్ ప్రైస్ని అయితే దాటలేకపోయారు. సో అది అక్కడ క్లోజ్ అయింది. ఇలా వచ్చినప్పుడు మనకి ఈ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అవడానికి మనకి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు మనం షార్ట్ సేల్ చేసుకుంటే మనకి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. థర్డ్ క్యాండిల్ ఏమంటే, థర్డ్ క్యాండిల్ వచ్చేసి ఇన్వర్టెడ్ హ్యామర్ అంటారండి. దీన్ని ఇన్వర్టెడ్ హ్యామర్ చూడండి. ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే సుత్తి ఉంటుంది కదా, హ్యామర్ని మనం రివర్స్ చేస్తే అది ఇన్వర్టెడ్ హ్యామర్. ఇలా దీన్ని చూడండి, ఇది కూడా సేమ్ అండి. రెండు కూడా సేమ్ ఉంటాయి. కాకపోతే డిఫరెన్స్ ఏమంటే ఇది గ్రీన్ కలర్ ఉంటుంది, ఇది రెడ్ కలర్లో ఉంటుంది. చాలా ఈజీ. మీ క్యాండిల్స్ అనేది చాలా ఈజీ. ఒకసారి చూసారంటే మీకే అది గుర్తుండిపోతుంది అనమాట. ఒకసారి చూసారంటే చాలు. ఇది కూడా అంతే చూడండి. గ్రీన్ క్యాండిల్కి ఏమవుతుంది, ప్రైస్ ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి. ఇక్కడ స్టార్ట్ అయ్యి ప్రైసు ఇక్కడ దాకా తీసుకెళ్లారు. ఆ తర్వాత బుల్స్ మళ్ళీ పవర్లోకి వచ్చి మళ్ళీ ఇక్కడ దాకా తీసుకెళ్లారు. కానీ ఓపెన్ ప్రైస్ని అయితే మళ్ళీ కిందకి తీసుకురాలేకపోయారు. బియర్స్ టోటల్గా పవర్లోకి రాలేకపోయారు. సో ఇక్కడైతే ఇన్వర్టెడ్ హ్యామర్ అయితే ఫామ్ అయింది. ఇది కూడా మనకి అప్ సైడ్ చిక్కిందా, అంటే అప్ ట్రెండ్లో చిక్కిందా, డౌన్ ట్రెండ్లో చిక్కిందా, మనం అది కూడా చూసుకోవాలి. ఇది డౌన్ ట్రెండ్లో మనకేమన్నా ఇన్వర్టెడ్ హ్యామర్ మనకేమన్నా దొరికింది అంటే అక్కడైతే మనము బై చేసుకోవడానికి మనకి అవకాశం అయితే దొరుకుతుంది. ఇంకా దానికి ఆపోజిట్ రెడ్ కలర్లో ఉంటుంది. కాకపోతే పేరు చేంజ్ అవుతుంది. అంటే పేరు రెడ్ కలర్లో ఉంటుంది. షూటింగ్ స్టార్ ఇది. ఈ షూటింగ్ స్టార్ అనేది అంతా సేమ్, కలర్ చేంజ్ అవుతుంది. కానీ అప్ ట్రెండ్లో దొరకాలి, డౌన్ ట్రెండ్లో దొరకకూడదు. అప్ ట్రెండ్లో దొరికినప్పుడు మనం ఏం చేయాలంటే షార్ట్ సేల్ చేసుకోవాలి. షార్ట్ సేల్ చేసుకున్నామంటే మనకి అక్కడ మనకి ప్రాఫిట్స్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫిఫ్త్ క్యాండిల్ ఏంటంటే బుల్లిష్ పియర్సింగ్ అండి. బుల్లిష్ పియర్సింగ్ అంటే ఏం లేదండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ క్యాండిల్లో మీకు స్క్రీన్ మీద కూడా వస్తుంది. ఇక్కడ సరిగ్గా కనపడకపోతే చూడండి, ఈ క్యాండిల్ చూడండి. ఈ క్యాండిల్ ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఏంటిది, ఇక్కడ సెకండ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఏంటిది. ఇప్పుడు సెకండ్ క్యాండిల్లో ఏమన్నా ఫస్ట్ క్యాండిల్ 50%ని ఏమన్నా దాటి ఫుల్ క్యాండిల్ని క్రాస్ చేయకుండా ఉంటే, మిడిల్లో 50% పైన 100% కింద ఉంటే దాన్ని మనం బుల్లిష్ పియర్సింగ్ అంటాం. అంటే అది దాన్ని దాటుతుంది అని మనము పియర్సింగ్ అంటే. ఇక్కడ చూడండి, ఇది రెడ్ క్యాండిల్, ఇది ఒక గ్రీన్ క్యాండిల్. ఇది రెడ్ క్యాండిల్ ఒక 50% ఉందనుకోండి, గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఉంది. ఇది గ్రీన్ క్యాండిల్ని ఈ రెడ్ క్యాండిల్ని 50% దాటింది, 100% దాటిందిలా 50% దాటింది. ఇలాంటప్పుడు ఇది కూడా ఏంటి, డౌన్ ట్రెండ్లోనే దొరకాలి, అప్ ట్రెండ్లో కాదు. అప్ ట్రెండ్లో దొరికితే అదేమవుతుంది, బుల్లిష్ క్యాండిల్ బియరిష్ క్యాండిల్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది వచ్చినప్పుడు మనకి ప్రాఫిట్స్ చాలా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఇంకా బియరిష్ పియర్సింగ్ అంటే ఏం లేదా, దానికి ఆపోజిట్ బియరిష్ పియర్సింగ్ అంతే. ఏంటి, ఇక్కడ రెడ్ గ్రీన్ కదా, ఇక్కడ గ్రీన్ రెడ్ అవుతుంది, అంతా సేమ్. ఇంకా అర్థమైంది అనుకుంటా. సెవెంత్ క్యాండిల్ వచ్చేసి బుల్లిష్ ఎంగల్ఫింగ్ అండి. ఎంగల్ఫింగ్ ఏమంటే, ఇందాక పియర్సింగ్లో 50% అంటాం కదా, ఇప్పుడు 100%ని దాటేసింది అనుకోండి, దాన్ని మనం ఎంగల్ఫింగ్ అంటాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఉండాలి, సెకండ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఉండాలి. ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ని 100%ని దాటేసింది అనుకోండి, ఎంగల్ఫింగ్ అంటాం. అది గ్రీన్ క్యాండిల్ దాటాలి, అప్పుడు మనము బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటాం. అది కూడా ఇది మనకి ఎప్పుడు దొరకాలంటే, మీకు తెలుసు, ఇప్పుడు దాకా చాలా క్యాండిల్స్ని చూసి ఉంటారు. బుల్స్ అయితే డౌన్ ట్రెండ్లో దొరకాలి, బియర్స్ అయితే అంటే రెడ్ క్యాండిల్ అయితే మనకి అప్ ట్రెండ్లో దొరకాలి.
అప్పుడే ఈ క్యాండిల్స్ అనేవి వర్క్ అవుతాయి అన్నమాట. ఇంకా ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్కి ఆపోజిటే మనకి బియరిష్ ఎంగల్ఫింగ్. దీనికి ఆపోజిట్ మనకి ఇది. ఈ ఫస్ట్ రెడ్ గ్రీన్ కదా, ఇప్పుడు గ్రీన్ రెడ్ అంతే, టోటల్ ఆపోజిట్. పైన ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ని ఎంగల్ఫింగ్ చేస్తుంది కదా, ఇక్కడ చూడండి పైకి ఎంగల్ఫింగ్ చేస్తుంది కదా, ఇక్కడ కిందకే అంటే డౌన్ సైడ్ ఎంగల్ఫింగ్ చేస్తుంది. ఎంగల్ఫింగ్ అంటే 100%ని దాటడం అనమాట. ఇంకా 9th క్యాండిల్ వచ్చేసి మార్నింగ్ స్టార్ అండి. మార్నింగ్ స్టార్ అంటే ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్, ఇంకా సెకండ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్. ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ మధ్యలో ఒక క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది. అది ఒక న్యూట్రల్ క్యాండిల్, మామూలు చిన్న సైజ్ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది. డౌన్ సైడ్ ఫామ్ అయినప్పుడు అది యా కలర్ అయినా కావచ్చు, రెడ్ అయినా కావచ్చు, గ్రీన్ అయినా కావచ్చు, దాన్ని మనం మార్నింగ్ స్టార్ అని అంటాం అనమాట. ఇలాంటి వచ్చినప్పుడు మనకి ప్రాఫిట్స్ ఈ పర్టికులర్ ఈ మార్నింగ్ స్టార్ క్యాండిల్ వచ్చినప్పుడు మనకి కొంచెం ప్రాఫిట్స్ అనేది జాస్తి వచ్చే ఛాన్సెస్ మనకి హై ఉంటుంది. ఇంకా నెక్స్ట్ 10th క్యాండిల్ వచ్చేసి సేమ్ అది మార్నింగ్ స్టార్, ఇది ఈవినింగ్ స్టార్. దానికి ఆపోజిట్ అంటే ఇది బియర్స్ క్యాండిల్, దానికి ఆపోజిట్. కాకపోతే దీనికి డిఫరెన్స్ ఏమంటే అదే రెడ్ ఉండేది గ్రీన్ అవుతుంది, గ్రీన్ ఉండేది రెడ్ అవుతుంది. ఇంకా కింద న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా, ఇప్పుడు పైన ఫామ్ అవుతుంది. పైన ఫామ్ అయినప్పుడు ఇప్పుడు ఇక్కడ న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఇలా వచ్చినప్పుడు అది అప్ ట్రెండ్లో దొరికినప్పుడు మనకి నెక్స్ట్ క్యాండిల్ కూడా రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి మనకి ప్రైస్ అనేది డ్రాప్ అవుతూ వెళ్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే అప్పుడు షార్ట్ సేల్ చేసుకున్నామంటే మనకి ఆ డ్రాప్ అయ్యే ప్రైస్ మొత్తం మనకి ప్రాఫిట్ గెయిన్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ క్యాండిల్కి వస్తే 11th క్యాండిల్కి వస్తే 3 గ్రీన్ సోల్జర్స్ అండి. 3 గ్రీన్ సోల్జర్స్ అంటే ఏమంటే ఈ 3 క్యాండిల్స్ కూడా ఒకటే సైజులో ఉంటాయి. 3 క్యాండిల్స్ కూడా ఒకటే సైజులో ఉంటాయి, ఒకటే కలర్లో ఉంటాయి. అది గ్రీన్ క్యాండిల్స్. ఆ గ్రీన్ క్యాండిల్స్ అది ఒక చాలా తేడా లేకుండా కొంచెం దానిపైన ఒక క్యాండిల్ ఫామ్ అవుతూ వెళ్తుంటాయి. అది అప్ ట్రెండ్లో అంటే డౌన్ టు అప్ ట్రెండ్లో వెళ్తూ ఉంటే దాన్ని మనము 3 గ్రీన్ సోల్జర్స్ అంటాము. ఈ క్యాండిల్ వచ్చినప్పుడు పర్టికులర్గా ప్రాఫిట్స్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చార్ట్లో ఇది రేర్గా ఫామ్ అవుతూ ఉంటుంది మనకి ఈ 3 గ్రీన్ క్యాండిల్స్ అనేది. ఇది వచ్చినప్పుడు మాత్రం ప్రాఫిట్స్ అనేది జాస్తి ఈజీగా మనకు వస్తాయి. ఇంకా దీనికి ఆపోజిటే 3 రెడ్ కోర్స్ అనమాట. దీనికి అంటే అది అప్ సైడ్ వెళ్తుంది, డౌన్ సైడ్ వెళ్తుంది, కాకపోతే రెడ్ ఉంటుంది. ఇవి కూడా సేమ్ 3 ఈక్వల్గా ఉంటాయి. 3 చాలా డిఫరెన్స్లా కూడా ఒకదాని మీద ఒకటి డౌన్ సైడ్ ఫామ్ అవుతూ వెళ్తుంటుంది. 3 రెడ్ క్యాండిల్స్ ఇలా వచ్చినప్పుడు మనం షార్ట్ సేల్ చేసుకుంటే ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడైతే మీరు క్యాండిల్స్ని అయితే ఈ క్లాస్లో క్యాండిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఆ క్యాండిల్స్ని ఒకసారి చూసి మీరు చార్ట్లోకి వెళ్ళండి. ఆ చార్ట్లోకి వెళ్ళి ఒకసారి ప్రాక్టీస్ చేసేసుకున్న తర్వాత మీరు ఆ చార్ట్లోకి వెళ్ళి ఆ క్యాండిల్స్ని ఐడెంటిఫై ట్రై చేయండి. అప్పుడు మీకేమవుతుందంటే 2 times 3 times చూసాక మీరే చెప్పేశారు ఈ క్యాండిల్ ఫామ్ అయిందంటే ప్రాఫిట్ ఎలాగవుతుంది అని. అండ్ ఈ క్లాస్తో క్యాండిల్స్ అనేది మీకు కంప్లీట్గా నేర్పించేసని అనుకుంటున్నా. అండ్ ఈ క్యాండిల్స్ వచ్చేస్తే మాత్రం స్టాక్ మార్కెట్ అంతా వచ్చేసిందని అనుకోకండి. ఈ క్యాండిల్స్ నేర్చేసుకున్నాం కదా, ఇన్వెస్ట్ చేయడానికి అసలు వెళ్ళకండి. ఇంకా మీరు స్టాక్ మార్కెట్ అనేది చాలా పెద్దదండి. నేను చెప్పింది చాలా చిన్న పార్ట్. నెక్స్ట్ క్లాసెస్ నుంచి నేను ప్యాటర్న్స్ని అయితే చెప్దాం అనుకుంటున్నా. ఈ ప్యాటర్న్స్ ఏం చేస్తాయంటే మనకి ఈ క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు మనము ఆ ప్యాటర్న్స్ వల్ల మనము క్లారిఫై చేసుకోవడానికి మనకి అయితే చాలా ఈజీ అవుతుంది. మనము క్యాండిల్స్ నుంచి ఒక 50% మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, ప్యాటర్న్స్ నుంచి మనకి 100% కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది.